హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్య క్రియేటివ్ కార్నర్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో వచ్చేసాను. నేను రీసెంట్గా సీజన్స్ జిగ్సా పజిల్స్ ఆర్డర్ చేశానండి. మీ అందరికీ తెలిసే ఉంటే జిగ్సా పజిల్స్ ఎలా ఉంటాయో. నేను సీజన్స్ ఉండే జిగ్సా పజిల్స్ ఆర్డర్ చేశానండి. సమ్మర్, ఆటమ్, మాన్సూన్, వింటర్ అనేవి ఉంటాయి. ఇవి 3 years ప్లస్కి నేను ఆర్డర్ చేశాను. నాలెడ్జ్ బేస్డ్గా ఉన్నాయి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోసం ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకొకటి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్స్ కూడా ఇవి బాగా యూజ్ అవుతాయండి. ఒక్కొక్క పజిల్ వచ్చేసి 35 pieces ఉంటాయి. ఇవి 7 years వాళ్ళకైతే బాగుంటాయేమో అని నేను అనుకుంటున్నాను. ఈ పజిల్ అయితే మనకి ఇచ్చేటప్పుడు జనరల్గా ఇలా వస్తాయండి, అన్నీ పెట్టేసి వస్తాయి. ఇది మాన్సూన్, ఆటమ్, సమ్మర్, వింటర్ ఇలా 4 ఇచ్చారు. ఒకసారి మనం ఓపెన్ చేసిన తర్వాత పీసెస్ అన్నీ చెల్లాచెదరైపోతాయి. అవి మళ్ళీ చేసుకుని సెట్ చేసుకుంటే చాలా కష్టం అవుతాయి. అందుకనే నేను ప్యాక్ రాగానే ఓపెన్ చేసేసి దేనికి అదే సెపరేట్ చేసి జిప్ లాక్స్ పెట్టేశానండి. చూడండి, ఇలా జిప్ లాక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే గౌకుని పిల్లలు అడగగానే ఒకటి తీసి ఇచ్చేయచ్చు, వాళ్ళు సెపరేట్గా కూర్చొని చేసుకుంటారు. ఇంకొక కిడ్ అడిగినప్పుడు ఇంకొకటి ఇచ్చేయచ్చు. సెపరేట్గా కూర్చుంటే అవన్నీ మిక్స్ అవ్వవు. ఒకవేళ మిక్స్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. దాని వెనకాల కలర్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇలా ఉంటే మనకి కూడా బాగుంటుంది. నేను మా పిల్లలకి ఇది ఇచ్చి చూశాను. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రివర్స్ ఉన్నవి కరెక్ట్గా సెట్ చేసుకుని, తర్వాత వాటి ఫేసెస్ అన్నిటిని కరెక్ట్గా సెట్ చేసుకుని, కలర్ కాంబినేషన్స్, బ్యాక్గ్రౌండ్స్, కార్నర్ పీసెస్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా పీస్ సెట్ చేసినప్పుడు నెక్స్ట్ పీస్ మనం దానిలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఫ్రీగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిందంటేనే అది కరెక్ట్ పీస్ అని. ఒకవేళ మనం టఫ్గా టైట్గా ఇరిగించి పెడుతున్నాము అంటే డెఫినెట్గా అది రాంగ్ పీస్ అని. ఇంకొకటి, ఇందులో 35 pieces ఉన్నాయి అని నేను చెప్పాను కదండి. 35 కన్నా ఎక్కువ ఉంటాయి, 35 కన్నా తక్కువ ఉన్న జిగ్సా పజిల్స్ ఉంటాయి. తక్కువ పజిల్స్ అంటే తక్కువ పీసెస్ అంటే 9 pieces, 10 pieces ఉన్నవి కూడా ఉంటాయి. అవి బేసిక్గా అప్పుడే స్కూల్కి వెళ్ళి 2.5 years, 3 years వాళ్ళకి ఇచ్చి చేయించవచ్చు. ఎలా అంటే వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ అంటే ఏంటి, డోరా కానీ, చోటా భీమ్ కానీ, స్పైడర్ మ్యాన్ కానీ, ఇలా అవెంజర్స్ ఉంటాయి. అవి ఇచ్చి ట్రై చేయొచ్చు. ఒకసారి వాళ్ళు బాగానే పెడుతున్నారు అని మీకు అనిపిస్తే 35 pieces వెళ్ళొచ్చు. తర్వాత 60 pieces ఉంటాయి. ఇంకా ఏజ్ బేస్తో 1000 pieces వరకు కూడా మనకు ఉంటాయండి. సో ఫస్ట్ మీరు పిల్లల్ని ఎంగేజ్ చేయాలంటే 35 pieces స్టార్ట్ చేయండి. ఇది నిజంగా చాలా బాగుంది. నేనైతే ఇంప్రూవ్మెంట్ చూశాను. మా పిల్లలైతే నేనైతే దీని అటెన్షన్ స్పాన్ కోసమే తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీళ్ళు 30 minutesలో కంప్లీట్ చేశారు. తర్వాత రిపీటెడ్గా చేయడం వల్లనో లేకపోతే వాళ్ళకి దీన్ని ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ అర్థమైంది. ఫేస్లు మ్యాచ్ చేయాలి, కలర్ మ్యాచ్ చేయాలి, తర్వాత కార్నర్ పీసెస్ ఎలా పెట్టాలి, ఇవన్నీ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు 10 minutesలో ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. అండ్ సమ్మర్ యాక్టివిటీకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. పిల్లలు బయటకు వెళ్ళరు, ఇంట్లో కూర్చుంటారు, ఎంగేజ్ అయి ఉంటారు. ½ an hour టైం అంటే ఒక 2 puzzles ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్లో 3 puzzles దాకా చేయగలరు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకి బ్రెయిన్ బూస్టర్ లాగా ఉంటుంది. రిపీటెడ్గా ఒకటే పజిల్ కాకుండా ఇలా కాంబో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకరోజు 2 puzzles, నెక్స్ట్ డే ఇంకొక 2 puzzles చేయొచ్చు. చేసి దాంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అనేది కూడా మనం అడిగితే వాళ్ళు చెప్తారు. ఇదైతే అండి ఇలా చేసింది మా పాప. బాగుందని అనుకుంటాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై